అందరికీ నమస్కారం. నా ఆకు రౌడీ వీధి రౌడీ మాట్లాడుతూ జేబీ శ్రీనివాస్ రవినాయుడు మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు. జేబీ శ్రీనివాస్ గారు కరుణాకర్ రెడ్డి గారి గురించి, అభినయ్ రెడ్డి గారి గురించి అవాకులు చవాకులు పలుకుతూనే ఉండవు. నీ నోటుకొచ్చినట్టు మాట్లాడుతాండావు. నోరు హద్దు లేదా? జేబీ శ్రీనివాస్ గారు, నువ్వు 2024లో 3వ నెలలో పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయినావా లేదా? నీ పైన ఎఫ్ఐఆర్ కూడా చేసినారు. అవన్నీ మర్చిపోయినావు. పాత రోజులు మర్చిపోయినావా? కొన్ని రోజులు కూడా నీకు పార్టీ వచ్చినప్పుడు నిన్ను పక్కన కూడా పెట్టేసినారు జేబీ శ్రీనివాస్ గారు. నీ దగ్గర ఉండే వాళ్ళే పిల్లకాయలు, వీధి రౌడీలను నువ్వు దగ్గర పెట్టుకొని తాపిచ్చి పోషిస్తూ ఉండవు. మా అభినయ్ రెడ్డి గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, పిల్లలు బాగా చదువుకున్న పిల్లలు మా అభినయ్ రెడ్డి గారి దగ్గర ఉండే వాళ్ళను ఎలా అంటే అవాకులు చవాకులు మాట్లాడద్దండి. జేబీ శ్రీనివాస్ గారు, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉండారు. మీరు 10 లక్షలు అక్కడ డొనేట్ చేసినారు మహానాడులో. ఈడ ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా మాట్లాడి ఏదో రవినాయుడు నీకు పోషిస్తా ఉన్నాడో, నిన్ను రేపు నీకేమన్నా పదవి ఇస్తానని చెప్పినాడో కానీ తెలీదు. రవినాయుడు అంతా వరెస్టో. రవినాయుడు ఒక పిల్ల బచ్చాగాడు దగ్గర పోయి నువ్వు ఇది చేస్తున్నావంటే నాకు అర్థం కాలేదు. జేబీ శ్రీనివాస్ గారు, నిన్ను తొక్కేది రవినాయుడే తొక్కేస్తాడు, అది మాత్రం కన్ఫర్మ్. మీ కూటమి ప్రభుత్వం, మీ కూటమి వాళ్ళే ఈరోజు నీ గురించి ఎలా అంటే అలాగల నీ గురించి, ఆ పేట రౌడీ వీధి రౌడీ మీ గురించి ఎలా మాట్లాడుతూ ఉంటారో మాకు చెప్తా ఉంటారు. రోజు మాకు చెప్తా ఉంటారు. మా వాళ్ళు చేసే అరాచకాలు అన్నీ కాదమ్మా, ఎక్కడ చూస్తే కబ్జాలు, దోపిడీలు మీరే ఆ గంజాయి అమ్ముకునేది మీరే. గంజాయి రెడ్డి అంటారా? ఈ తిరుపతికి కాబోయే ఎమ్మెల్యే చూడండి, కన్ఫామ్ గా గెలుస్తాడు. ఇది వాస్తవంగా చెప్తాను. అభినయ్ రెడ్డి గారు గెలుస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు గురించి కూడా మాట్లాడతారే జేబీ శ్రీనివాస్ గారు. జేబీ శ్రీనివాస్ గారు, జగన్మోహన్ రెడ్డి కాలుగోటికి మీరు సరిపోతారా? కరుణాకర్ రెడ్డి గారు కాలుగోటికి సరిపోతారని మీరు ఈ అవాకులు చవాకులు పేల్తూనే ఉండారే. మీ మార్క్ టీవీ, మీ టీవీ అది, మీ కూటమి ఛానల్ మార్క్ టీవీ అది. మీ ఛానల్ను మీరే వేసుకుంటా ఉంటారు. ఎలక్షన్లు మీరే కన్ఫర్మ్ చేసుకొని మా కూటమి వచ్చిందని మీరు సంకలు గుద్దుకుంటా ఉంటారు. జేబీ శ్రీనివాస్ గారు, మీరు చాలా తప్పులు. టీవీపై మీ ఛానల్ ఎప్పుడు పెంచి పోషించిన ఛానల్ ఎప్పుడు మీ ఇంటి దగ్గరే ఉంటాయి మీ ఛానల్ అన్నీ. పేట రౌడీ వీధి రౌడీ నానా మీరు చేసే అరాచకాలు. పిల్ల బచ్చాగాడు ఒక రవినాయుడు, అతనైతే ఎంత రెచ్చిపోతా ఉన్నాడో. నీ ఇష్టం వచ్చినట్టు నిన్న చూస్తే వాళ్ళంతా వీధిలో పడినారే. పేదవాళ్ళంతా బండ్లను కొక్కలైన్తో దెబ్బిచ్చినావే పిల్ల బచ్చా రవినాయుడు. అది కనిపించలేదా? అభినయ్ రెడ్డి గారి పనులు, మంచి పనులు కనిపించలేదా? వీధులంతా వేసుకున్నారు, రోడ్లన్నీ వేసుకున్నారు అంటా అండవే. మీరు నోరేమన్నా పాకినోరా? అది ఏమి వీధులు ఏ రోడ్లో అయితే వేసినారో ఆ అపార్ట్మెంట్ వాళ్ళే అభినయ్ రెడ్డి గారికి వచ్చి ధన్యవాదాలు తెలిపినారు. మా అపార్ట్మెంట్లు చాలా విలువ పోతున్నవి అని. నువ్వు ఒక్కటన్నా మీరు నిరూపించినారా? గంజాయి అన్నారు, నిరూపించండి. ఈసారి పెద్ద గంజాయి చిన్న గంజాయి అంటే మీకు ఊరుకునేదే లేదు. జేబీ శ్రీనివాస్ గారు, కొంచెం ఆలోచించి మాట్లాడండి. పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలా తెలీదా? జేబీ శ్రీనివాస్ గారు, మేము 30 ఏళ్ళుగా చాలా మంది ఉండారు. మేమంతా ఎప్పుడో సీనియారిటీ 30 ఏళ్ళు ఉండే వాళ్ళము. అందరు వెళ్ళిపోయినారని ఎలా మాట్లాడతారు? ఎవరో కొంతమంది అంటే ఈయన ఆరణి శ్రీనివాస్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ కాబట్టి ముందుండింది. ఆ పార్టీ వాళ్ళు ఏమైనా చేస్తారని ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి వాళ్ళు జనసేనకి వెళ్ళిపోయినారు. మళ్ళా వస్తారు మా పార్టీలోకి, వాళ్ళంతకు వాళ్ళే వస్తారు. జేబీ శ్రీనివాస్ గారు, అవాకులు చవాకులు మీకెవరు ఏం చెప్పినారో చెప్పండి, నిరూపించండి. పోనీ నిరూపించండి.
ఈసారి గంజాయి అది ఇది అనద్దండి. మీ వాళ్ళు, మీ పిల్లలు గంజాయి అమ్ముకునే వాళ్ళు మీ వాళ్ళు భూ కబ్జా చేసేది మీ వాళ్ళు. మీ మార్కు టీవీలో మీకు ఛానల్ను పోషించేది మీరు. ఎలక్షన్లు కావాలని మీరు పెట్టుకొని మీరే ఓట్లు వేసుకునే వాళ్ళు మీ వాళ్ళు. మీరు పోయి మా అభినయ్ రెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడితే ఊరుకునేది లేదు. మేము చచ్చేంత వరకు అభినయ్ రెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి పార్టీ ఒకే వైఎస్ఆర్ సిపిలోనే ఉంటాం. మొన్న ఒక రోజు అదే ఆరణి శ్రీనివాస్ గారు పిలిచినారు. గెలిచిన తర్వాత అమ్మ మీలాంటి వాళ్ళు మాకు కావాలమ్మా అంటే చచ్చినా బతికినా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర, అదే కరుణాకర్ రెడ్డి గారి దగ్గరే ఉంటామని చెప్పినాం. నిలదీసి చెప్పిన వాళ్ళం మేము. అది గుర్తుపెట్టుకోండి. మేము సంపాదించుకోవాలా, మాకు ఇది కావాలని మేము అడగలేదు. మా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ పేదల పార్టీ, దోచుకునే పార్టీ కాదు. దాచుకునే పార్టీ మాది కాదు. మీ కూటమి పార్టీ దోచుకునేది, దాచుకునేది. జేబీ శ్రీనివాస్ గారు, ఈసారి మీరు అవాక్కులు చవాకులు మా కరుణాకర్ రెడ్డి గారి గురించి గాని, అభినయ్ రెడ్డి గారి గురించి గాని ఈసారి మాట్లాడితే ఊరుకునేదే లేదు. ఎక్కడికైనా వస్తాం. మీరు ఛాలెంజా? మీరు నిరూపిస్తారా? గంజాయి అమ్మింది నిరూపిస్తారా? మా పిల్లల గురించి, మా వైఎస్ఆర్సీపీ పిల్లల గురించి బచ్చాగాళ్ళు గిచ్చాగాళ్ళని ఎలా అంటారు? ఒక చదువుకున్న వ్యక్తుల గురించి మరి మాట్లాడతారా? అందరూ చదువుకున్న వ్యక్తులే. మీ వాళ్ళు ఎవరన్నా చదువుకున్నారా? మీ వాళ్ళు ఒక శుగుణమ్మ గారే మీ గురించి ఎలాగ మాట్లాడుతుందో బయట కనుక్కోండి. మీ వాళ్ళే మాట్లాడుతూ ఉండారు. ఇలాంటి వీధి రౌడీలు వచ్చేసి మమ్మల్ని భ్రష్టు పట్టించినారే, మా తెలుగుదేశం భ్రష్టు పట్టిపోయిందే అని మీ వాళ్ళు మాకు చెప్తా ఉండారు. జేబీ శ్రీనివాస్ గారు, పిల్ల బచ్చా రవినాయుడు, మేము చెప్తా ఉన్నాం. ఈసారి పిల్ల బచ్చా గిల్ల బచ్చా అంటే ఊరుకునేదే లేదు. రవినాయుడు, నువ్వు చేసే అరాచకాలు తిరుపతిలో నువ్వు అడుగు పెట్టినాకనే తిరుపతి భ్రష్టు పట్టింది నీ వల్లనే రవినాయుడు. అది గుర్తుపెట్టుకొని మసులుకో. ఈసారి నువ్వు ఏమి మాట్లాడినా, ఈ రోజు మాట్లాడినా రేపు లైవ్ లోకి వస్తాం. మేము మాట్లాడగలము, మేము మిమ్మల్ని నిలదీయగలము. మా వాళ్ళు ఏమి చేయలేదు, ఏది అమ్మలేదు, ఏది చేయలేదు. 10 మందికి డిప్యూటీ మేయర్ అయినాక అభినయ్ రెడ్డి గారు ఎంతో మందికి సహాయం చేసిన వ్యక్తులు. అభినయ్ రెడ్డి గారు వీధి ఎక్కడ రోడ్లన్నీ వేసినారు, కనిపించలేదా కండ్లకు మీకు? ఆ వీధిలోనే, ఆ రోడ్లలోనే మీరే తిరుగుతూ ఉంటారే. ఎట్టగా మాట్లాడతారు పిల్ల బచ్చా రవినాయుడు. ఈసారి గుర్తుపెట్టుకో. ఎక్కడ చూస్తే కేఫ్ నీయే ఉండాయి. ఆస్తులు తిరుపతిలో అంటే రవినాయుడువే ఉండాయి. ఎలా వచ్చాయి? ఒక టీ తాగేదానికి కూడా ఒకప్పుడు నీ దగ్గర డబ్బు లేదు రవినాయుడు. ఈ రోజు ఎలా వచ్చింది? కూటమిలో నువ్వు కార్చుకొని ఉండావు, వాళ్ళ కాళ్ళ దగ్గర పడి ఉండావు. కాళ్ళ దగ్గర చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గర, లోకేష్ గారి కాళ్ళ దగ్గర పడి నువ్వు తెచ్చుకుంటా ఉండావు. రవినాయుడు తస్మాత్ జాగ్రత్త. ఎంత మంది ఉసురు మీకు తగులుతుందో. ఇకపోతే మా మీద చెడ్డగా ఎన్ని కామెంట్లు పెట్టిస్తా ఉండారు మీరు రవినాయుడు, జేబీ శ్రీనివాస్ గారు. ఆడవాళ్ళ మీద కామెంట్ పెట్టిస్తారా? ఎలా పడితే అలాగా మా మీద కామెంట్లు పెట్టిస్తారా? మా వయసు కన్నా ఇది లేదా మీ దగ్గర? ఏమనుకుంటా అన్నారు? పిల్ల బచ్చా వాళ్ళంతా పార్టీలో చేరి చెడగొట్టేసినారే. టీడీపీని భ్రష్టు పట్టించింది తిరుపతి. ఇప్పుడు గంజాయి అన్ని అమ్మేది మీరే, అంతా భూ కబ్జా చేసేది మీరే రవినాయుడు. అది గుర్తుపెట్టుకో. మీరు ఎలాగంటే అలాగ కామెంట్లు పెట్టించడము, మీ కామెంట్లకు ఏమన్నా మేము భయపడి మేమేమన్నా మళ్ళా లైవ్ లేకి రామా? వస్తాము. జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు అలా చేసినారు. ప్రతి ఇంటికి తిరుపతిలో చేరినాయి. అదే కరుణాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అవుతూనే వీధికి తిరిగినాడు. ఏమమ్మా మీకు పథకాలు అందినాయా? ఒక్క ఇల్లు కూడా తప్పకుండా అన్ని వీధులు తిరిగి ఎక్కడ పథకాలు అందలేదో అక్కడ రాసుకోండి అని వాళ్ళ చేత రాయించుకున్నారు. మళ్ళా పథకాలు ఇచ్చిన వ్యక్తి కరుణాకర్ రెడ్డి గారు. కరుణాకర్ రెడ్డి గారి గురించి అవాకులు చవాకులు మాట్లాడొద్దండి. ఈ రోజు ఎలక్షన్లు పెట్టినా అభినయ్ రెడ్డి గారే గెలుస్తారు.
తప్పకుండా గెలుస్తారు ఈసారి. పిల్ల బచ్చా రవినాయుడు, టీడీఆర్ బాండ్ల గురించి ఏమి తెలుసు నీకు? టీడీఆర్ బాండ్లు అనేది ఏమి తెలియని వ్యక్తి, చదువు 10th క్లాస్ ఫెయిల్ అయిన వ్యక్తివి రవినాయుడు. నువ్వు పోయి ఏం మాట్లాడతావయ్యా? పిల్ల బచ్చా రవినాయుడు, చించుకోవద్దు, నోరు అదుపులో పెట్టుకో. నాయుడు అని చంద్రబాబు నాయుడు అయితే నువ్వేదో ఈడ ఆ తిరుపతినంతా పొడుస్తావనుకుంటూ పొడచలా, కబ్జాల్లో పొడిచినావు. కూటమి పార్టీని నరుకుతా వచ్చిన వ్యక్తివి నువ్వు రవినాయుడు. గుర్తు పెట్టుకొని ఈసారి అభినయ్ రెడ్డి గారి గురించి, కరుణాకర్ రెడ్డి గారి గురించి ఏమి మాట్లాడినా ఊరుకునే లేదు. వాళ్ళు నీతి నిజాయితీ అయిన వ్యక్తి. ఇకపోతే మేయర్ గారు శిరీష గారు ఏడ్చినారా? మీ దగ్గర ఏమన్నా ఏడ్చినారా? శిరీష గారు ఏడ్చినారు ఎంతో అని చెప్తారా? ఏమి రవినాయుడు నువ్వేడ్చుకున్నావేమో చంద్రబాబు నాయుడు దగ్గర, నాకు టీకు కూడా డబ్బు లేదన్నా, ఇదంతా తిరుపతినంతా దోచుకుంటామన్నా అనేమన్నా నువ్వేడ్చుకున్నావేమో గాని మా మేయర్ శిరీష గారు ఏ రోజు ఏడవలేదు, ఏ రోజు కన్నీళ్లు పెట్టుకున్న రోజులు లేవు. ఈ రోజుకు మా మేయర్ గారు, మా మేడంకు మంచి స్థానమే ఇచ్చిన వ్యక్తి. మా బీసీలకు, మా యాదవులకు మంచి స్థానంలో నిలబెట్టిన వ్యక్తి కరుణాకర్ రెడ్డి గారు, అభినయ్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. మీ కళ్ళేమన్నా పోయినాయా? మీ కళ్ళేమన్నా కాకులు ఎత్తుకుపోయినాయా? రవినాయుడు, పిల్లబచ్చా రవినాయుడు, ఈసారి అవాక్కులు మాట్లాడబాకండి. ఎప్పుడైనా కానీ కరుణాకర్ రెడ్డి గారి గురించి, అభినయ్ రెడ్డి గారి గురించి మాట్లాడనే వద్దండి. ఈసారి ఇప్పుడు ఎలక్షన్లు పెట్టినా అభినయ్ రెడ్డి గారు గెలుస్తారు. అభినయ్ రెడ్డి గారికి తిరుపతి ప్రజలంతా మెచ్చుకుంటా అన్నారు. ఈ రోజు మీరు ఏం చేసినారయ్యా? ఏం న్యాయం చేసినారు? ఏ ప్రజలకు న్యాయం చేసినారు? ఏ పేద ప్రజలు నోర్లు కొట్టి వాళ్ళ ఆస్తులు దోచుకున్నారు తప్ప ఏ పేద ప్రజలకు ఏం చేసినారు? పోలీస్ స్టేషన్ లో పోతే మీదే ఉంది రాజకీయం అంతా. ఎక్కడ పోతే మీదే రాజకీయం ఉంది. మా వాళ్ళట్ట చేయలేదే, నీతి నిజాయితీగానే చేసినారు. మా వైఎస్ఆర్సీపీ నీతి నిజాయితీ అయిన పార్టీ. మీ పార్టీ కొమ్ము కాచే పార్టీ. ఎక్కడ డబ్బు ఉందంటే అక్కడి పోయే పార్టీ మీది. మా కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి గారు మాకు, మా యాదవులకు మంచి పదవులు ఇచ్చి మంచి కూర్చోబెట్టినారు. ఈసారి మా మేయర్ గారి గురించి మాట్లాడకండి. మా మేయర్ ఏమన్నా మీ దగ్గర వచ్చి చెప్పుకునిందా మమ్మల్ని ఇట్లా చూసినారని? ఈ రోజుకు మంచి స్థానంలో పక్కనే కూర్చోబెట్టుకొని మంచి స్థానం ఇచ్చినారు మా కరుణాకర్ రెడ్డి గారు. అది విలువలు, విశ్వసనీయతలు గల పార్టీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ. అది గుర్తు పెట్టుకోండి.